చపాతీ చేస్తున్నాను ఈరోజు. గోధుమపిండి జల్లించి పెట్టుకున్న గోధుమపిండి దీంట్లో వేయడానికి కారం, సాల్ట్, ఆయిల్, నూనె వేసాను. ఇప్పుడు టేస్ట్కి కొంచెం కారం వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలపాలి. ఆయిల్, సాల్ట్, కారం వేసి బాగా కలిపేసాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి. కలపడానికి సరిపడేంత వాటర్ వేసాను. వేసి కరెక్ట్గా బాగా వచ్చింది ఇలా కలిపాను. పిండి కలిపేసిన దాన్ని ఇప్పుడు ఉండలు చేసుకుని చపాతీ చేయాలి. పిండి కలిపి అరగంట అయింది. బాగా నానింది. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు చపాతీ చేసేస్తున్నాను. ఇలా పూరీ చేసాను. చపాతీ ఇలాగా పూరీని ఇలా చేసి 4 ఇలా యూ ఆకారంలో మడతలేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ చెయ్యాలి. చపాతీ ఇలా చేశాను. ఇప్పుడు మొత్తం ఉండలన్నీ చపాతీలు చేసేస్తాను. చపాతీ వేపేస్తున్నాను. మొత్తం చపాతీ అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. చపాతీ బాగా ఎగిపోయింది. మొత్తం అన్ని చపాతీలు ఇలాగే వేపేసుకుని పెట్టుకోవాలి. చపాతీ చూసారా ఎంత బాగా ఉబ్బుతుందో. బాగా నానితే పిండి అలాగే వస్తుంది మెత్తగా. మొత్తం చపాతీ అన్నీ వేపేసాను. ఎంత బాగా వచ్చినాయో చూడండి. చపాతీ రెడీ అయిపోయినాయి. చపాతీలోకి కైమాలో చపాతీలో కైమా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మేము ఇలాగే తింటాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చూడండి కైమా కూడా చాలా బాగా మెత్తగా ఉడికింది. చపాతీ చూడండి ఎంత మెత్తగా వచ్చినాయి. సూపర్, చాలా బాగున్నాయి. కైమా చపాతీ.